జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్ షాపులు మరియు ఉత్పత్తి యూనిట్లలో భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని యూనిట్లలో భద్రతా దినోత్సవాన్ని నిర్వహించి సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కార్పొరేషన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్ల భద్రతా సంబంధిత అధికారులు తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంటీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల భద్రతే తమ ప్రధాన ధ్యేయమని బస్ డిపోలు, వర్క్ షాపుల్లో భారీ యంత్రాలు, వెల్డింగ్ పరికరాలు, ఇంధన నిర్వహణ వంటి క్లిష్టమైన పనులు చేసేటప్పుడు కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అంటే సేఫ్టీ, పర్సనల్ సేఫ్టీ అనుకోండి, ఇంకా ప్రొఫెషనల్ సేఫ్టీ అనుకోండి, వర్క్ ప్లేస్ ప్రెమిసెస్ సేఫ్టీ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు ఒక భాగం అయిపోవాలి. అంటే పని సంస్కృతి ఉంటుంది, ఇదంతా కూడా వర్క్ కల్చర్లో భాగం అయిపోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా అంటే వర్క్ కల్చర్ భాగం అంటే అర్థమైంది. వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ సూపర్వైజర్స్ చెప్పుకున్నా కానీ ఈ యొక్క సేఫ్టీ భద్రతా నియమాలను పాటించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బస్సు కింద, బస్సు వెనకాల సెక్యూరిటీ బండి కానీ, ఫోర్ బండి కానీ సేఫ్టీ స్టాండ్స్ పెట్టుకోవడం, జాక్స్ మంచిగా పొందించి జాక్స్ మూవ్ చేసి దానికి సపోర్ట్ పెట్టాము. ముందు వైపులా ఒకవేళ మన సేఫ్టీ స్టాండ్స్ పట్టే వీలు లేకపోతే కనీసం బ్యారల్స్ కానీ, లేకపోతే వీల్ డిస్క్లు కానీ, టైర్ కానీ ఏదో పెట్టుకోవాలి. మొత్తం మీద అయితే సేఫ్టీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనము ఈ యొక్క సేఫ్టీ వీక్ అనుకోండి, సేఫ్టీ డే అనుకోండి సందర్భంగా మనం అందరం ఒక రెజల్యూషన్ అనేది తీసుకోవాలి. ఎవరి వల్ల తీసుకోవాలి. షూ అయితే ఆల్మోస్ట్ చాలా మంది వేసుకొస్తారు, వెరీ గుడ్. ఎవరు ఇంకా స్లిప్పర్స్ ఓకే, ఎవరిలో స్లిప్పర్స్ వేసుకురావద్దు, 100% నిషేధం. ఓకేనా? ఈ యొక్క సేఫ్టీ కల్చర్ అనేది మనం ఓకేనా. మెయిన్గా ఎవరైతే ప్రమాదాలకు అనుకోండి, లేకుంటే గాయాలకు ఆస్కారం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. ఎస్పెషల్లీ కొంచెము వల్నరబుల్ ప్రొఫెషన్ అనేది ఎవరు ఉంటుందో వెల్డర్ అంటే వాళ్ళకు వెల్డింగ్ స్పాటర్స్ నిప్పురం వల్ల కళ్ళలు పడే అవకాశం ఉంటుంది, చెవిలో పడే అవకాశం ఉంటుంది, చేతులు పడే అవకాశం ఉంటుంది.